హలో అండి. ఒక్కసారిగా నాకు ఈ ఇల్లు చూడగానే మన చిన్నప్పుడు చదువుకున్న కథలలో రాజుగారి కథలు, ఫెయిరీ టేల్స్, సిండ్రెల్లా లేకపోతే రఫుంజల్ స్టోరీ ఉంటది కదా! సేమ్ అట్లే ఉంది ఇల్లు స్ట్రక్చర్ బయట నుంచి చూడడానికి. లోపల కూడా చాలా అందంగా ఉంది. కోవిడ్ మందకాలు వెళ్తుంటే ఇదైతే కనపడింది. ఆ ఇంటి పక్కనైతే మంచిగా గార్డెన్ అయితే ఉంది. చూస్తా ఉంటే ఇక్కడైతే మల్లె పువ్వులు ఉన్నాయి. మల్లె పువ్వులు కదా అని దగ్గరికెళ్తే పక్కనే గులాబీ చెట్టు ఉంది. సో ఇది గులాబీ పువ్వేమోనని వచ్చి చూస్తే గులాబీ కాదు మల్లె పువ్వు. ఇట్లాంటి లావుగా చాలా పెద్దగా ఉంది మల్లె పువ్వు. చాలా స్మెల్ అయితుంది. ఇది ఆల్రెడీ విచ్చేసే ఉంది. ఈ రకంగా ఉందన్నమాట. మీరు ఎప్పుడైనా ఇటువంటి మల్లె పూలను చూసారా? నేనైతే చూడలేదు. ఈ మల్లె పూలు ఏమంటారు, ఇవి వచ్చేసి మామూలుగా నార్మల్ మల్లె పువ్వులే. ఇవి మన ఇంటి సైడ్ కూడా చాలా ఉంటాయి. అసలు ఎండాకాలం అంటే మంచిగా మల్లె పూలు, మామిడికాయలు, తాటికాయలు, చింతకాయలు, కలేకాయలు, రేగ్గాయలు, అసలు ఎండాకాలం అంతా బాగా మంచిగా ఉంటుంది. ఉసిరికాయలు కూడా నాకైతే పచ్చి మామిడికాయలు ఉప్పు కారం వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. ఇంకా మా చిచ్చి అయితే ఎన్ని తాటికాయలు తెచ్చేవారో ఈ ఎండాకాలంలో. ఈ ఎండాకాలం మేము తాటికాయలన్నీ మిస్ అయిపోయాం. మీకు ఎండాకాలం అంటే ఎక్కువగా ఏం గుర్తొస్తాయి? పండు మామిడికాయలే చాలా మందికి ఇష్టం. బట్ మీకేం గుర్తొస్తాయో కామెంట్ చేసేయండి. ఇటు పక్కనే మంచిగా నేను చూడడానికి ఈతకాయలు అనుకున్నాను. కాదు, ఇవి ఈతకాయలు కాదంట, ఖర్జూరాల చెట్లు. చూడండి, ఖర్జూరాలకి మంచిగా కవర్ వేసి పెట్టారు. కువైట్లో రేగ్గాయలకి, గంగిరేగ్గాయలకి, ఖర్జూరాలకి అసలు కొరతే ఉండదు. ఎక్కడ పట్టినా అంటే అక్కడ ఉంటాయి. రోడ్ సైడ్ కానీ మన ఇంటి దగ్గర మనకి ఈతకాయలు ఎలా ఉంటాయో కువైట్లో ఖర్జూరం కాయలు అట్లే ఉంటాయి అనమాట. రోడ్ సైడ్ కూడా ఉంటాయి. మీరైతే ఫాలో కొట్టేసేయండి. బాయ్ బాయ్, శుక్రాన్.